మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద అవుట్ఫ్లో స్లైస్ 75% సరిచేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అక్కడ ఆ గేట్లకి కనీసం గ్రీస్ పెట్టకపోవడం వల్ల ఆ గేట్లు కొట్టుకుపోయాయని అన్నారు. 69 నంబర్ గేటు వద్ద కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయిందని చెప్పారు. దాని తిరిగి కన్నయ్య నాయుడు ద్వారా ఆయన్ను రప్పించి ఆ గేట్ కౌంటర్ వెయిట్ ను రిపేర్ చేయిస్తామని ఆయన తెలియజేశారు. ఫ్లడ్ తగ్గితే గేట్ ను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. 2 లేదా 3 నెలల్లో కురవాల్సిన వర్షం తక్కువ గంటల్లో 24 గంటల్లో కురవడం వల్ల ప్రమాదం సంభవించిందని వివరించారు. వరద ప్రభావం లేని జిల్లాల మంత్రులకు ఇక్కడ బాధ్యతలు అప్పగించినట్టుగా చెప్పారు. అన్ని సరిహద్దుల జిల్లాల నుంచి ఫుడ్ ప్యాకెట్స్ అందించాలని నిర్ణయించామని అన్నారు. ఇంత ఎఫెక్టివ్ గా ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. బోట్లొచ్చి ప్రకాశం బ్యారేజ్ కి తగలడం వెనక కుట్రుందేమోనని చెప్పారు. ఇప్పుడు తమ ప్రయారిటీ కాదని చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం తమ లక్ష్యమని అంటున్నారు. ఫేక్ పేటీఎం న్యూస్ మీరు నమ్మొద్దని అన్నారు. ప్రజలు పిలిస్తే పలికే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న రాజధానిపై వైసీపీది విష ప్రచారమని విమర్శలు చేయడం మంచిది కాదు అంటున్నారు ఆయన. ప్రతిపక్షంలో ఓకే అని ఆ తర్వాత 3 ముక్కలాట ఆడారని అన్నారు. హైదరాబాద్, చెన్నై చిన్న వర్షానికే మునిగిపోతున్నాయన్నారు. అమరావతి ముంపులేని ప్రాంతమని స్పష్టం చేశారు. అబద్ధాలు, అసత్యాలు నిత్యం వైసీపీ చెప్తోందని విమర్శలు చేయడం మంచిది కాదు అన్నారు. ప్రకాశం బ్యారేజీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఫ్లడ్ తగ్గితే గేటు క్లోజ్ చేయడానికి ఇబ్బంది లేదని అన్నారు. వెంటనే కౌంటర్ వెయిట్ ను క్లియర్ చేస్తామని వివరించారు. హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చామని లక్షలాది మంది నుంచి ఫోన్స్ వస్తాయన్నారు. ప్రకాశం బ్యారేజ్ ను ఆనుకుని విజయవాడ, గుంటూరు సిటీ ప్రజలు ఉన్నారని తెలియజేశారు. సాయం అందించడంలో ఆలస్యం లేకుండా చేస్తున్నామని చెప్పారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ కి మధ్య లోకల్ క్యాచ్మెంట్ ను 5 లక్షల క్యూసెక్లు వచ్చాయి అన్నారు. ఫ్యూచర్ లో ఇలాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు బుడమేరకు శాశ్వత పరిష్కారం చూడాలని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.